హైదరాబాద్ లో భారీ వర్షం దంచుకొడుతోంది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో విరుచుకుపడుతోంది. బలమైన గాలులతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నగర వ్యాప్తంగా జడివాన జడిపిస్తోంది. ఇటు భారీ వృక్షాలు విరిగిపడటంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్, విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ఓల్డ్ సిటీలో ఒక చెట్టు విరిగిపడింది. సహాయక బృందాలు ఆ చెట్ల కొమ్మలను తొలగిస్తున్నాయి. రెడ్ హిల్స్ ప్రాంతంలో చెట్ల కొమ్మలు హై టెన్షన్ విద్యుత్ వైర్లపై పడిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం వరకు ఎండ బెంబేలెత్తించింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశాన్ని నల్లని మబ్బులు కమ్ముకోవడంతో 5 గంటల తర్వాత చీకట్లు కమ్ముకున్నాయి. మెల్లిగా మొదలైన వాన కాస్త మోస్తరు నుంచి జడివానగా మారింది. ఒక్కసారిగా వాన కురవటం, భారీగా ఈదురుగాళ్లు వేయడంతో జనం వణికిపోయారు. రాజేంద్రనగర్ ప్రాంతంలో గాలి దుమారం ప్రజలను భయపెట్టింది. సెక్రటేరియట్, అబిడ్స్ లోనూ బలమైన గాలులు వీచాయి. సాయంత్రం సమయంలో వాతావరణం మారిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఆఫీసులు, పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో వాన కురవడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చార్మినార్ సర్కిల్ పరిధిలో 6 సెంటీమీటర్ల వాన కురిసింది. మలక్పేట్, ఫలక్నుమా సర్కిల్ పరిధిలో 5 సెంటీమీటర్ల వర్షం పడింది. గోషామహల్, చాంద్రాయణగుట్ట పరిధిలో 4 సెంటీమీటర్లు, కుత్బుల్లాపూర్, బేగంపేట్, అమీర్పేట్ ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్బీ నగర్, కొత్తపేట్, నాగోల్, చంపాపేట్, సరూనగర్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలతో జేహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం, హైడ్రా టీమ్స్ ను అప్రమత్తం చేశారు. ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.